భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి టెస్టు మ్యాచ్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్ సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు సాధించి భారత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అవార్డు స్వీకరించిన సమయంలో బుమ్రా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, రికార్డులను మనసులో పెట్టుకుని బౌలింగ్ చేయకూడదు అని ముందే అనుకున్నాను. నేను యువకుడిగా ఉన్నప్పుడు రికార్డులను సాధించడం ఉత్సాహాన్నిచ్చింది. కానీ ఇప్పుడు వాటిని బుర్రకి ఎక్కించుకుంటే అది అదనపు భారంగా మారుతుంది. ఇక యార్కర్ల విషయానికొస్తే నేను మొదట నేర్చుకుంది అదే. యార్కర్లు వేయడంలో ఎందరో దిగ్గజ బౌలర్లను చూశాను. ముఖ్యంగా వకార్ యూనిస్, వసీం అక్రమ్, జహీర్ ఖాన్ వంటి ఎందరినో చూశాను. వాళ్ళను చూసి ప్రేరణ పొందాను. ఇక ఇప్పుడైతే మా జట్టులోకి యువ ఆటగాళ్లు వస్తున్నారు. వారికి మార్గదర్శకంగా నిలవాల్సిన బాధ్యత మాపై ఉంది. వారికి నేను చేయగలిగిన సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. రోహిత్ శర్మతో తరచుగా మాట్లాడుతూ ఉంటాను. అతడితో సుదీర్ఘకాలంగా ప్రయాణం చేస్తున్నాను. ఇక నేను జిమ్మీ ఆండర్సన్తో సరితూగేవాడిని కాను. ఫాస్ట్ బౌలర్ కాకముందు నుంచే నేను అతని అభిమానిని. ఎవరైనా అద్భుతంగా ఆడితే వారికి నేను ఎప్పుడూ అభినందనలు తెలుపుతూనే ఉంటాను. నేను పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటాను. అప్పుడు నేను ఏం చేయాలన్న విషయాన్ని ఆలోచిస్తాను. అంతేకాని ఎప్పుడూ ఒకే రీతిలో బౌలింగ్ చేయడానికి ఇష్టపడను అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.